నీలాంటి వాళ్ళ ఆటలను కట్టడానికే, నీలాంటి వాళ్ళ నోటికి టేప్ అంటించటానికే, నీలాంటి వాళ్ళ స్వార్థాన్ని కూలగొట్టడానికే నేను వస్తున్నా. ఓ ఇంటి బిడ్డగా, ఓ తోబుట్టువుగా, సామాన్యుల గలముగా, చరిత్రను తిరగరాసే కలముగా, ఒక సైన్యముగా, ఓ ధైర్యముగా మీ వీధుల్లోకి, మీ గ్రామాల్లోకి, మీ గుమ్మంకి, ఇంటింటికి పాదయాత్రతో, కాలినడకతో అరకు నుంచి ప్రారంభిస్తున్న ఇలాంటి వాళ్ళ ఆటలు కట్టించటానికే నేను చేయబోతున్న పాదయాత్ర. జనవరి 10వ తారీఖు నుంచి అరకు నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్న పాదయాత్ర. క్రైస్తవులందరూ ఇప్పటికైనా ఏకం కండి. సంఘాలని కూలగొడుతున్నారు, పాస్టర్ల మీద దాడులు పెరుగుతున్నాయి, క్రైస్తవులకి అవమానపరుస్తున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు క్రైస్తవులు మతాన్ని మారుస్తున్నారు అని చెప్పి క్రైస్తవుల మీద చర్యలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, గురపాఠం చెప్పాలి అని వీళ్ళు మాట్లాడుతుంటే మనం నోరు మూసుకొని ఉంటామా? అలానే తిరగబడద్దు. ప్రేమతో సమాధానం చెప్తాం, ధైర్యంగా సమాధానం చెప్తాం. మేము కూడా క్రైస్తవులమంతా ఒకటో విన్నామని చెప్తాం. మాకు కూడా ఒక ఎమ్మెల్యే ఉండాలి, మాలో నుంచి ఒక క్రైస్తవుడు ఎమ్మెల్యే అవ్వాలి, మాలో నుంచి ఒకడు ఎంపీ అవ్వాలి, మా క్రైస్తవులలో నుంచి మాకంటూ ఒక అధికారంలో ఉన్న నాయకుడు కావాలి, మేమెన్నుకుంటాం అని ముందుకు వద్దాం సార్. మనం మాట్లాడకపోతే అణిచివేయబడుతూనే ఉంటాం, మన బతుకులు అడగారిపోతాయి. ఆలోచిస్తారని ప్రేమతో మనవి చేస్తున్నా. ఇట్లు మీ అభినయ్ దర్శన్. థ్యాంక్ యూ.